హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కేక్ డెకరేషన్ చూపిస్తాను. నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను. నేను చాక్లెట్ స్పాంజ్ 3 లేయర్స్ కట్ చేసి షుగర్ వాటర్, విప్పింగ్ క్రీమ్ అండ్ చాక్లెట్ గనాష్ అండ్ చాకో చిప్స్ వేసి కేక్ విప్ చేశాను. 3 లేయర్స్ కట్ చేసినప్పుడు ఒక్కొక్క లేయర్కి కూడా. తర్వాత కేక్ పైన చాక్లెట్ గనాష్ వేసి చాక్లెట్ చిప్స్ డెకరేట్ చేసుకున్నాను. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను చాక్లెట్ గనాష్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను కేక్ పైన. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వస్తే, నేను ఈ చేసే ప్రాసెస్ మీకు ఏమన్నా డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను కేక్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చాక్లెట్ గనాష్ వచ్చి 1:2 రేషియోలో చేసుకోవాలి. 1 రేషియో వచ్చి చాక్లెట్ తీసుకోవాలి, 2 రేషియో వచ్చేసి నేను విప్పింగ్ క్రీమ్ని రెండు కలిపి ఓవెన్లో హీట్ చేసుకుని దాన్ని నేను కలుపుకున్నాను అనమాట. గనాష్ వచ్చి, లేదా మనం డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా చేయొచ్చు. తర్వాత మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చాకో చిప్స్ వేసుకుంటున్నాను. కేకు చుట్టూ కూడా నేను చాకో చిప్స్ వేసుకుంటున్నాను. చాకో చిప్స్ అంటే వైట్ చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం అంతా డార్క్ కాంపౌండ్తో పాటు డార్క్ చాకో చిప్స్ వేసుకున్నాను. డార్క్ గనాష్ తీసుకున్నాను. దీంతోపాటు నేను న్యూట్రల్ జెల్ తీసుకున్నాను. న్యూట్రల్ జెల్లో బ్రౌన్ కలర్ యాడ్ చేసి యూజ్ చేసి డిజైన్ చేశాను. దీని తర్వాత నేను అది న్యూట్రల్ జెల్ కలుపుకుని నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను అనమాట. ముందే వేసుకున్నాను, కేక్ చేసే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు న్యూట్రల్ జెల్ కూడా ఎలా కలర్స్ కలుపుకోవాలో అవన్నీ కూడా నేను వీడియో చేసి చూపిస్తాను తర్వాత వీడియోలో. ఈ వీడియోలను చేద్దామంటే లెంతీగా అయిపోతుందని నేను చూపించలేదు. ఇది కూడా మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. కేక్ న్యూట్రల్ జెల్ ఒకటి, విప్పింగ్ క్రీమ్ కరెక్ట్ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తాను. తర్వాత నేను న్యూట్రల్ జెల్లో ఫస్ట్ బ్రౌన్ కలర్ యాడ్ చేసి డిజైన్ చేసుకున్నాను. తర్వాత పక్కన చుట్టూరు కూడా బ్రౌన్ కలర్ న్యూట్రల్ జెల్తోనే నేను డిజైన్ చేసుకుంటున్నాను. తర్వాత వైట్ కలరు యాడ్ చేసి జెల్లో అది కూడా డిజైన్ చేస్తున్నాను. సింపుల్ డిజైన్స్తోనే మనం కేక్ రెడీ చేసుకోవచ్చు. తర్వాత నేను వైట్ కలర్ వేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకుని అది యూజ్ చేసి డిజైన్ సింపుల్గా చేస్తాను.
చిన్న చిన్న మెథడ్సే ఉపయోగించి మనం చిన్న చిన్న సింపుల్‌గా డెకరేషన్స్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి చాక్లేట్ కేక్ అంటే ఇస్ చా ఇష్టం? నాకు కామెంట్ చేయండి. ఇంకా సింపుల్ వేలో నేను చాక్లేట్ కేక్స్‌ని అప్‌లోడ్ చేస్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని అండ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను టూత్ పిక్ తీసుకుంటున్నాను. తీసుకొని డిజైన్ చేస్తున్నాను. తర్వాత నేను టాపర్స్‌ని ముందు వీడియోలో చేసి చూపించిన టాపర్స్‌ని పైన డెకరేట్ చేసుకొని ఈ కేక్‌ని ఫినిష్ చేస్తున్నాను. స్క్వేర్ షేప్‌లోని ప్లస్ ట్రయాంగిల్ షేప్‌లోయి నేను పైన డెకరేట్ చేసుకుంటున్నాను. అంతేనండి. సింపుల్‌గా రెడీ అయిపోయింది చాక్లేట్ కేకు. నా కేక్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అంతే కేక్ రెడీ అయిపోయింది. సింపుల్‌గా కేక్ రెడీ చేసుకున్నాము. చాక్లేట్ కేకు. ఎలాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.